రూల్ పెట్టారు అంటే 4% ఉండాలి మన యావరేజ్ ప్రకారం. నో మ్యాపింగ్ అంటే మ్యాప్ కానీ 2002 లింక్ దొరికిన వాళ్ళు 4% ఉండాలి. నీ బూత్ 1000 ఓట్లు అంటే ఎంతమంది 40 మంది ఉండాలి. 40 మంది కంటే ఎక్కువ ఉండదు అట్లా అసలు 60 మీరు కూడా రాసుకోవాలి. వెరీ బ్యాడ్ ఫస్ట్ చెప్తున్నా 160. సో మళ్ళీ ఒకసారి మీరు పంపిస్తే కొద్దిగా వస్తాయి, పంపిస్తే వస్తాయి. కొన్ని వస్తాయి. టౌన్లో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది నాకు తెలుసు. ఊళ్ళ కంటే టౌన్ ఇబ్బంది. ఈవెన్ హైదరాబాద్ కూడా 55%. బట్ స్టిల్ యూ కెన్ ఇలా హెల్ప్ తీసుకో. మామూలు హెల్ప్ తీసుకుంటే అది దొరకబడతారు. అది వాడు వీళ్ళు దొరకబట్టి कितना हो सके उतना करो समझ में आया ना. ये किसका है भाई 170 ये दबरा बाबू 170 నాన్న 75% ఉంది. 25% తక్కువ ఉందిరా. మళ్ళీ దాంట్లో ఏది కలిసింది చెప్పనా 89 నో మ్యాపింగ్ కలిసినాయి. 1000 ఓట్ల అదే పిప్పి వాళ్ళ అంటే వాళ్ళ ఓట్లు అక్కడ ఉన్నాయా, డబుల్ ఓట్లు వచ్చినాయి. అది కాదు, ఇది నో మ్యాపింగ్ 2002కు అటు లింకే దొరకలేదని చెప్పి ఇంతమంది ఉన్నాయి. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. ఎందుకంటే ఏమైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. 2002 చెప్పి నీ అప్పటిది మా నాయన ఎప్పుడో ఏందో అని చెప్పి మీకు దొరకరు వాళ్ళు. కానీ మన ట్రై చేయండి. బిఎల్ఓ కూడా బిఎల్ఓ మళ్ళీ మీరే మారింది అంటే ఐడియా అవుతుంది నువ్వు మళ్ళీ నీకు. ఇప్పుడు నీకు 75లో 89% పోతే ఎంత 64 66 వస్తుంది. మరి మళ్ళీ దీంట్లో ఇంకొక గ్రేడ్ చెప్పనా 180 పర్మనెంట్ షిఫ్టింగ్ 15%. ఓకే, దీస్ ఆర్ టూ వెరీ 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 బ్యాడ్ అన్నట్టు. ఇంకా వెరీ బ్యాడ్ లిస్ట్. ఓకే, నేను చెప్తా, ఇంకా రాసుకుంటా పోతుంది. 159 80% ఉంది. నా దృష్టిలో ఇది కూడా వెరీ బ్యాడ్. మీరు ఇక్కడ రాసుకోవాలి. అక్కడ 159 ఎవరిది దూరామన్. నీ మొత్తం 1327 ఓట్లు. 155 నో మ్యాపింగ్ ఇచ్చింది. నో మ్యాపింగ్ వేరు ఊళ్ళో కాదు. నో మ్యాపింగ్ 2002 లింక్ దొరకలేదు. వేరు ఊళ్ళో కాదు, ఇది లింక్ దొరకలేదు వదిలేసి అయిపోయిగా. అట్లా 155 మంది అంటే అది 12-13%. ఇది 67% అవుతుంది. నీ బూత్లో 67% ఉంటుంది. మిగతా 30-30 ఓట్లు గలను. మరి మళ్ళీ తిరుగుతావా, చేపించుకుంటావా, లేకపోతే గల్లందు కానా? 165లో 84% ఉంది. 84% ఉంది. 20% రా బాబు. సురేష్ ఉండే కదా 27% పోలేదు. అయితే అయిందచ్చు రా. నిజామాబాద్ అయిన ఒకసారి చెక్ చేసి మళ్ళీ ఇంటింటికి కొన్ని ఈ బూతులు నేను చెప్పే బూతులు సార్ వెరీ బ్యాడ్ బూతులు అన్ని కూడా ఇంటింటికి పోమ్మను. మళ్ళీ వెరీ బ్యాడ్ మీకు ఎన్ని ఇష్టం 14-15 ఉన్నాయి. ఇంటింటికి పంపించండి. మీరు సంఘంలో పిలిపించి టాపిస్తున్నారు. రా నా తెలుసురా. రామకృష్ణ అరే రవి 76%. దీంట్లో కూడా పర్మనెంట్ షిఫ్టింగ్ 66 ఉన్నాయి. 927 ఓట్లలో 66 7-8%. అది కూడా ఎక్కువ 4% ఉంటారు. కాన్సెంట్ యావరేజ్ ఎక్కడ అంతే కదా. కాన్సెంట్ యావరేజ్ 4% పర్మనెంట్ షిఫ్టింగ్, 4% నో మ్యాపింగ్ ఉండాలి మీ ఓట్ల మీద. దీంట్లో నో మ్యాపింగ్ 140.
దీంట్లో బాస్ 114 నో మ్యాపింగ్ ఇది కూడా ఈ 114 అంటే ఎంత పర్సెంట్ ఇది 9.8%. 1400 అంటే 70 మళ్ళీ 8 తీసేస్తే ఎంత అవుతుంది? 63%. వెరీ బ్యాడ్. కాన్ఫిడెన్స్ ఎక్కడ లేదు ఇట్లా ఏమన్నారా పట్టుకొని ఇల్లు 80 కూడా చేసుకోవాలి. 172 81%. మరి గాడి ఎందుకు తక్కువ అవుతుందిరా? అవును 370 రోడ్లల్లా బాస్ నేను చెప్తున్నాను ఆ కేటగిరీ మీకు దేంట్లో వస్తుంది? ఇగో ఆల్రెడీ ఎన్రోల్ లిస్ట్ వస్తుంది 51. అవి రిజిస్ట్రేషన్ అది ఓకే. దాంతో రాలే 41 నో మ్యాపింగ్ ఉన్నది 10%. ఇది ఎందుకు ఉంటుంది 41 నో మ్యాపింగ్? దాంట్లో 41 నో మ్యాపింగ్ ఉండే అవకాశం ఉంటుంది కదా. $170 89% మిగతా 87%. సో పర్సెంటేజ్ కొన్ని 90 ఉన్నాయి, 91 ఉన్నాయి. కానీ మీరు నో మ్యాపింగ్ కూడా ఇట్లా కనిపిస్తుంది పర్సెంటేజ్. అది అక్కడ ఉందంటే చూపెట్టుకోవడానికి ఎట్లా కూడా ఏంటంటే పర్సెంటేజ్ చూపెట్టుకోవడానికి చాలా పోకూడదు. డిస్ప్లే చేసినట్టే కానీ అక్కడ దాన్ని డిస్ప్లే ఇప్పుడు దొరుకుతున్నాడు ఇలా ఎప్పుడు దొరుకుతున్నాడు నోటీసినప్పుడు దొరుకుతున్నా. మరి దాంట్లో కలుపుకుంటే కొన్ని నో మ్యాపింగ్ యావరేజ్ ఎంత ఉన్నది? ఇది 4% కాన్షియన్స్ లెవెల్. పర్మనెంట్ షిఫ్టింగ్ యావరేజ్ ఆల్సో 4%. కానీ కొన్ని బూస్టులు ఇప్పుడు నేను మీకు చెప్పిన వెరీ బ్యాడ్ బూస్ట్ ఉంటాయి కదా, నో మ్యాపింగ్ 10, 15, 20% కూడా ఉంది. 4% కాన్సెప్ట్ యావరేజ్ నో మ్యాపింగ్, 10%, 15% నాకు నో మ్యాపింగ్. ఆ 10-15% మీరు దాంట్లో పర్సెంటేజ్ కలిపి ఒకవేళ నువ్వు 85-90 ఉన్నది 15 తీసేస్తే 70%, 70-73 కూడా ఉన్నాయి మీరు దాంట్లో. అవి ఇట్లా నో మ్యాపింగ్ తీసేస్తే 60-65 పోతాయి. సో ఆ ఇబ్బంది ఉంటుంది. సో నేనేం ట్రై చేసాను, వాటర్ ట్రై చేసాను. సిన్స్ అవర్ కాన్స్టిట్యున్సీ ఆల్వేజ్ 89%. 89 కంటే తక్కువ ఎన్ని ఉన్నాయి అంటే 85-89 ఎన్ని ఉన్నాయి అదొక కేటగిరీ తీసుకున్నాం. లెస్ దెన్ 85 ఎన్ని ఉన్నాయి అదొక కేటగిరీ. మీరు ఇచ్చిన దాకా 85-89, లెస్ దెన్ 85 అర్థమైందా? 2 కేటగిరీలు తీసుకున్నాం. దీంట్లో మళ్ళా ఈ నో మ్యాపింగ్ ఇష్యూస్ తోటి ఏవి ఎక్కువ ఉన్నాయి, పర్మనెంట్ షిఫ్టింగ్ ఇష్యూస్ తోటి ఏవి ఎక్కువ ఉన్నాయి. అట్లా తీసుకొని వెరీ బ్యాడ్ చేసినాను. నేను ఇప్పుడు ఏమేమి రీవెరిఫై చేస్తానో మీకు నేను అబ్జర్వ్ చేసినాయి మీకు నేను చెప్తా. మీరు దయచేసి అది రీవెరిఫై చేస్తాను. అర్థమైనా నేను చెప్పిన పాయింట్ అంటే నేను ఎంత వర్క్ చేసినా ఏం మోడల్లో వర్క్ చేసినా మీకు అర్థమైతే మీకు సొల్యూషన్ మీకు తెచ్చుతాను. సో నౌ మీరు వెరీ బ్యాడ్లో పోతే బాస్ బూత్ నంబర్ 160 భీమ్గల్ టౌన్ రాసుకోండి, సపరేట్ రాసుకోండి. ఒకటి బూత్ నంబర్ 160 భీమ్గల్ టౌన్. ఇది 77% ఉంది. అంటే కాన్స్టిట్యున్సీ యావరేజ్ కంటే ఆల్రెడీ 12% తక్కువ ఉంది. దీంట్లో 77లో 63 నో మ్యాపింగ్ ఉంది. 1100 ఓట్స్ 63 అంటే ఎంత? మోర్ దెన్ 5%. మోర్ దెన్ 5%. మోర్ దెన్ 5% దీంట్లో 72లోకి వెళ్ళి 77లోకి వెళ్ళి చేస్తే 5% చేసి 72 ఓట్లు జనరేట్ అయింది.